ఏమండి పేపర్ తర్వాత చదువుకోవచ్చు, ముందు నా కోరిక తీర్చండి. విశ్వ కోరికలు తీర్చడానికి నేనేమన్నా దేవుణ్ణి అంటే ముందు పూజ గదికి వెళ్ళి నీ లిస్ట్ చెప్పుకోపో. ఈ భారతదేశంలో పెళ్ళైన ప్రతి స్త్రీకి భర్తేనండి దైవం. అయితే నీ కోరికలు వినాలంటావు, తర్వాత వింటాలేవే. పేపర్ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. ముందు నా మాటే వినండి. పేపర్ లాగదావిటి? నేను ఈ పేపర్ చదవకపోతే దేశానికి నష్టం, నాకు కష్టం. ఏంటి, మీరు పేపర్ చదవకపోతే దేశానికి నష్టమా? అవును, పెట్రోల్ నుంచి పెన్సిల్ వరకు కల్తీ అయిపోతున్న ఈ రోజుల్లో ఈ వినాయకరావు ఒక్కడే ఖరీదుకి వస్తువుకి సంబంధం చెప్పగలడు. దానికి దేశానికి వచ్చే నష్టానికి మధ్య సంబంధం ఏంటో? నేను పేపర్ చూడకపోతే ఈ పళ్ళ వ్యాపారం పళ్ళు టెస్ట్ చేయమని పేపర్ లో ప్రకటిస్తే నేను చూడకపోతే దేశానికి ఎంత నష్టం. పళ్ళు టెస్ట్ చేయించుకోవాలంటే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీ దగ్గరికి ఎవ్వరు రారు. పళ్ళంటే తినడానికి వాడే పళ్ళు కాదే, తినే పళ్ళు. కల్తీ పళ్ళు తింటే రోగుల సంఖ్య పెరిగిపోతాయి. అయితే మిమ్మల్ని ఎవ్వరూ పిలవరు. ఎందుకు పిలవరు? దేశంలో పళ్ళ రేటు మండిపోతున్నాయి. మీకు టెస్ట్ కి ఇచ్చే ఒక్క పండు కూడా ఒక్కటి కూడా వేస్ట్ చేయరు. మండిపోవడం కాదు, మిస్ అయిపోయినా సరే ఖచ్చితంగా నన్ను టెస్టింగ్ పిలుస్తారు. మీరు అలాగే కలలు కంటూ ఉండండి. అంతెందుకండి, మామిడి పళ్ళు కొనడానికి జనాలు ఆస్తులు అమ్ముకుంటున్నారంట. నిజంగానా? అవునండి. అంతెందుకండి, బంగారం షాప్ వాళ్ళు కూడా ఒక వడ్డాణం కొంటే 2 మామిడి పళ్ళు ఫ్రీ అంటున్నారంట. నేను పూర్తిగా పేపర్ చదివింటే ఇవన్నీ తెలిసేవి కదా. నేను టీవీలో చూశానండి, అందుకే నాకు ముందుగా తెలిసిపోయింది. మన పెద్దోడికి మామిడి పళ్ళు అంటే ఇష్టం. ఈసారి వాడికి ఏదైనా కొనివ్వాలి. ఏదో కొనివ్వడం ఎందుకు, వాడికి పెళ్ళాన్ని ఇవ్వండి. పెళ్ళాన్ని కొనిచ్చే కంటే మామిడి పండు కొనివ్వడం తేలికేనేమోనే. నానా, నాకు మామిడి పండు తింటున్నట్టు గజిబిజి గారిని కొడుతున్నట్టు కల వచ్చింది. మామిడి పండు తినడం కష్టం గానీ గజిబిజి గారిని నీకు ఇష్టం అంటున్నాడు, తండేసుకో. నేను మామిడి పండు తింటాను. ఏంటి వాళ్ళందరూ కోరికలు కోరుతున్నారు? ఇందాక మీ అమ్మ కూడా ఏదో కోరిక కోరింది, ఏంటి విషయం అది? ఏమండి, నాకు వడ్డాణం కొనండి. వడ్డాణం కొంటే 2 మామిడి పళ్ళు ఫ్రీగా ఇస్తారంట. నా కోరిక బంతి కోరిక తీరిపోతుంది. అవునా? నాకోటి చిన్నడు కోటి. వడ్డాణం వస్తే ఆయన వడ్డాణం పెట్టుకోవడానికి నువ్వేమన్నా పడుచు పిల్లవా? మీకు అసలు టేస్టే లేదు. ఇది కొంటే 2 మామిడి పళ్ళు ఫ్రీగా వస్తాయండి. నీ దగ్గర 7 వారాల నగలు ఉన్నాయి కదే. ఇది కొత్త మోడల్ అండి. అమ్మా నాన్న అందరు ఇక్కడ ఉన్నారా? మామిడి పండ్ల సీజన్ వచ్చింది కదా, తినకపోతే పాపం చుట్టుకుంటుంది, అది కూడా చేద్దామని వచ్చాను. ఓ చిన్నోడా, ఇప్పటి వరకు డిస్కషన్ అదే. ఓకే గుడ్. మార్కెట్ కి ఎప్పుడు వెళ్దాం? ఒరే చిన్నోడా, మామిడి పళ్ళు మార్కెట్ లో లేవట్రా, బంగారం కొట్లో ఉన్నాయంట. అదేంటమ్మా టీవీలో చూపించారు. విశ్వ నువ్వు ఆగు. చిన్నోడా పెద్దోడా, నేను ఒక డెసిషన్ కి వచ్చాను. ఏంటన్నది? ఈ సంవత్సరం మామిడి పళ్ళు కొనవా? వచ్చే సంవత్సరం సన్నబడితే కొందాం, ఈ సంవత్సరం వద్దు. మీరెప్పుడు అంతే, ఏమి చేయించరు, ఏమి చెయ్యరు. వినాయకరావు, ఊరే రసం నువ్వా? ఏంట్రా ఎలా వచ్చావు? రాకూడదా? ఆగరా, నా ఉద్దేశం అది కాదురా, ఏదో పని మీద వచ్చుంటావు, ఏమిటా అని చూపిద్దామని తీసుకొచ్చా. అందరూ ఇక్కడే ఉన్నాం, ఏమిటో చూపించు. మామిడి పండు అంతే కదా? మామిడి పండే, అంతేకాదు దీని ఖరీదెంతో తెలుసా? ఎంత అంకుల్? రసం, నువ్వు అలా అడిగితే మా పెద్దోడు నువ్వు మామిడి పళ్ళు అమ్ముకునేవాడు అనుకోని ఎంత అని అడుగుతున్నాడు. చిచి, నేను అమ్మేవాడిని కాదు, వినాయకరావు ఫ్రెండ్ని. ఏరా నా గురించి చెప్పవే. వీడు ఆ పూర్వజన్మలో చేసిన పాపం కొద్దీ వీడు నా ఫ్రెండ్. పేరు రసం. నవరసాలు చూపిస్తానంటాడు గాని పలరసాలు మాత్రం మింగుతుంటాడు. నాకు పళ్ళంటే ప్రాణం. నీళ్ళు తిండి లేకపోయినా పర్వాలేదు, పళ్ళ తోటలో గుడిసేసుకొని బ్రతుకుతానని మా ఇంట్లో ఛాలెంజ్ చేశానమ్మా. ఆ విధంగా ఊరి మీద పడ్డాడు, ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు. ఇంతకీ ఎవరితో ఛాలెంజ్ చేసావన్నయ్యా? మా ఆవిడతోనమ్మా, లేకపోతే నన్ను పళ్ళు కొనొద్దు అంటుంది. అందుకే నాకు కావలసిన పళ్ళు తింటూ సుఖంగా ప్రయాణం సాగిస్తున్నాను. ఇంతకీ మామిడి పండు ఎంత అంకుల్? 50,000. ఎంత ముద్దొస్తుందో చూడండి. అవును, చాలా బాగుంది అంకుల్. ఈ మామిడి పండుని ఇలా పట్టుకొని ఇలా ముక్కలు కట్ చేసి ఒక ముక్క తీసి నోట్లో వేసుకుంటే ఆహా చాలా బాగుంటుంది అంకుల్. పెద్ద మొదటిసారి హీరోయిన్ నడుము చూసినట్టు అలా చొంగ కాచుకుని పరుగు పోతుంది. మామిడి పండు 50,000. ఈ సమ్మర్ లో ఇంత ఖర్చు పెట్టుకున్న ఈ మామిడి పండుని
అందరికీ చూపించకుండా నేను ఒక్కడిని తింటాం మర్యాద కాదు. అందుకే ఇలా వచ్చాను. ఏడిసవులే, ఇంత పెద్ద ఖరీదు పెట్టి కొన్నానని కలర్ ఇవ్వడానికి వచ్చావు. చాలా బాగుంది అంకుల్. పెద్దడా డైలాగ్ మార్చరా. మామిడి పండుని చూసిన తర్వాత డైలాగ్ ఎలా మార్చున్నాయి. చాలా బాగుంటుంది అంకుల్. నా ముద్దొచ్చే మామిడి పండుని ఇంకో 10 ఇళ్ళకి తిప్పాలి. నేను వస్తారా? మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు. ఆగలేరా? వెళ్ళరా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఏమండి అందరినీ అడిగానని చెప్పు అన్నారే, వాళ్ళ ఇంట్లో వాళ్ళనే? కాదే, మా ఫ్రెండ్స్ ని. వాడు ఆ మామిడి పండు పట్టుకొని అందరికి చూపించడానికి తిరుగుతుంటాడు కదా, అందుకని. నాన్న నాకు మామిడి పండు కావాలి. నాన్న అడిగాను కదరా, తీసుకొస్తారు. మంచి నాన్న. ఒరే పెద్దోడా, రేట్లు పెరిగిపోతున్నారా? 50,000 అంట. దాంతో మీ పిల్లలకి స్కూల్ డొనేషన్ కట్టేయచ్చు. నాకు ఇక్కడ పిల్లమే లేదు. అప్పుడే పిల్లలు స్కూల్ ఫీజులు డొనేషన్లు నాకెందుకు? నాకు మామిడి పండు కావాల్సిందే. అవునా పెద్దోడు బయటపడ్డాడు. లోపల మామిడి పండ్ల నలిగిపోతున్నాను. ఏదేమైనా పండు కొనాల్సిందే, నేను తినాల్సిందే. సరేరా. ఆ రసంగాడు టీవీలో యాడ్ కంటే ఘోరంగా మామిడి పండును కోసి ఎలా తినాలో చూపించాడు. ఈ వినాయకరావు నాలుకని మామిడి పండు వైపు తిప్పేశాడు. కనుక మనం మామిడి పండు కొంటున్నాం. అవునా కత్తిరినా కైఫ్ కూడా మ్యాంగో జ్యూస్ యాడ్ చేసేటప్పుడు ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. ఒక్కసారి మన గజిబిజి గారి మొహం చూడు. మామిడి పండు గజిబిజి గజిబిజి పాపం మామిడి పండు విరహం భరించలేక స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోయిన గజిబిజి. ఏంట్రా? ఏమైందిరా? ఎవరండి ఆయన? మామిడి పండు చూపించి అది తినకపోతే ఇక మీ జీవితమే వేస్ట్ అని ఇలా చేశాడు. వాడంతేలేరా, ఎంతైనా నా ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఎక్స్ట్రా చేయడం న్యాయమే. నాకు పెళ్ళవపోయినా పర్లేదు, మామిడి పండు తినాల్సిందే. కొందాంలేరా. అవునరా గజిబిజి, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడు కింద పడ్డావు? ఇందాకే వచ్చానండి. కానీ ఇంత కరువున్న రోజులో ఆయన అంత మామిడి పండు ఎలా తీసుకొచ్చాడండి? సరే సరే. రే పెద్దోడా, నువ్వు గజిబిజి మార్కెట్ కి వెళ్ళి మామిడి పండు తీసుకురండి. వీలైతే 2 తీసుకురండి, లేకపోతే ఒకటన్నా తీసుకురండి. లోపల నా ATM కార్డు ఉంది, తీసుకొని వెళ్ళండి. పెద్దబాబు, ఈ మామిడి పండుని మనందరం తినసాం పంచుకొని తినాలి. సరేరా, మొత్తం నువ్వే తీసుకో. తొక్క మిగతా దాంతో మేలోగలే అడ్జస్ట్. ఏంట్రా వస్తూనే తగులాడుతున్నారు? అదేం లేదమ్మ గారు. పెద్దబాబు, నాకు అంత బంపర్ తొక్క ఫరే ముద్దులే గాని నాకు కూడా లోపల దేవండి. సరేరా, చీకేసి తెంకిస్తా. పెద్దోడా, మొత్తానికి మామిడి పండు సాధించారనమాట. చూసారా, పుత్రోత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్న తండ్రిని. రే పెద్దోడా, పనిలో పని ఈ గజిబిజి గారిని తాకట్టు పెట్టేసి ఇంకో మామిడి పండు కొనాల్సింది. సర్లే, నువ్వు తాకటి వరకు వెళ్ళు. ఎదురు 10,000 ఇస్తాం, ఫ్రీగా తీసుకోండి అంటేనే అంటున్నారు. అయ్యగారు, ఎదురు 10,000 ఇచ్చి నన్ను తీసుకెళ్తా అంటే పంపించేస్తారా? పంపించేస్తావరా? లేకపోతే రాగానే సెటర్లు వేస్తుంటే నా రియాక్షన్ అలాగే ఉంటది. అమ్మగారు, అబ్బా ఊరికే అన్నారులేరా. నువ్వు లోపలికి వెళ్ళి ఆ పండుని ముక్కలు కోసుకురారా, అందరం తినేద్దాం. అదేంటమ్మగారు, ఇంత డబ్బు పోసిన మామిడి పండుని కనీసం 4 ఇళ్ళైనా ఊరేగించకపోతే ఎలాగా? కుదరదురా, వెంటనే మనం కోసు తినేద్దాం. ఇంకో విషయం మీకు తెలియదు అనుకుంటా. ఏంటన్నా అది? పండు పట్టుకొని ఎగురుకుంటూ వెళ్తున్న ఆ రసంగాన్ని ఎవరో తన్ని ఆ మామిడి పండుని ఎత్తుకుపోయారట్రా. ఏంటి, 50,000 రూపాయల మామిడి పండుని ఎత్తుకెళ్ళిపోయారా? అయ్యో పాపం. అయ్యో పాపం కాదే, ఇప్పుడు వాడిని హాస్పిటల్ ఉంచి బ్రెడ్ జాము ఇస్తున్నారంట. అదేంటి, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వట్లేదా? లేదురా, ఆ దొంగల బీభత్సానికి వాడికి ఫ్రూట్స్ అంటే ఎలర్జీ వచ్చేసింది. సరే, ముందు మామిడి పండు కోసి తీసుకురా గజిబిజి. అలాగే చిన్న బాబు, నేను లోపలికి వెళ్ళి కత్తి తీసుకొస్తాను. దొంగలు రాకముందే ముట్టు కూడా మిగల్చుకుంటా. రసం అది ఒరే చిన్నోడా, ఎవరో దొంగలు వచ్చినట్టున్నారు. వాళ్ళు కనబడకుండా మామిడి పండు దాచేసి పారిపోతా. అయ్యగారు, దొంగలే. ఈ కత్తితో వాళ్ళ అంతా చూస్తా, మీరు లోపలికి వెళ్ళండి. జాగ్రత్తరా, పదవే మనం దాక్కుందాం. దగ్గరకండి, మీ ఇద్దరు కలిసి వచ్చారా? కాపాడండి, కాపాడండి.
కాపాడండి గజపతి ఆగరా ఆగో ఎవడు మీ వాడు మా మీద హత్య ప్రయత్నం చేస్తున్నాడండి. ఒరే గజపతి వీళ్ళు మన బంధువులేరా గిరీశం గణేశం. అన్నయ్య గారు మా వాడికి కాస్త తొందర ఎక్కువ. దాన్ని క్షమించండి. ఈ రోజు మా ఇంటికి గజ దొంగలు రావచ్చని రాశి ఫలాల్లో రాశారు. అందుకే ముందు జాగ్రత్తగా ఒరే ముందు ఆ కత్తి అవతల పారేసి వాళ్ళకి మంచి నీళ్ళు పట్టరా. మంచిలో అయితే ఓకే గారు. మామిడి పండు అయితే మా ఇంట్లో మామిడి పండా? వాడి మాట పట్టించుకోకండి. వాడు ఒట్టి పిచ్చి వాళ్ళకు. రాయ్ నువ్వు వెళ్ళి మంచి నీళ్ళు పట్టరా. సరే. మీరు కూర్చోండి. పిచ్చోడైనా మీ పనోడు మామిడి పండు గురించి భలే గుర్తు చేశాడండి. అవునండి, అసలు ఆ టేస్టే టేస్ట్. కాకపోతే ఈ సంవత్సరం రేట్ చాలా ఎక్కువగా ఉందండి. అవునన్నయ్య మా పెద్దోడు కూడా మామిడి పండు కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఎందుకండి స్వచ్ఛమైన మంచి నీళ్ళు. ఏమో నిజంగా మామిడి పండు దొరకడం లేదా? లేదండి దొరకట్లేదు. మామిడి తోటలు అన్ని ఎండిపోయాయి. మామిడి తోటలు ఎండిపోవటం ఏంటి? అసలు ఎండాకాలంలోనే కదా మామిడి దొరికేది. వాడంతేనండి ఏదోడు వాగేస్తూ ఉంటాడు. మీరు మంచినీళ్ళు తాగండి. ఆహాహా, ఆ మామిడి వాసన భలే ఉంటుందండి. ఇక్కడ కూడా నాకు అదే స్మెల్ వస్తుందండి. అదే లేదు మీరు మంచినీళ్ళు తాగండి. అవును, ఈ సంవత్సరం అసలు మామిడి పండు ఎలా ఉంటుందో కూడా మేము చూడలేదు. మా ఇంట్లో ఒక్క మామిడి పండు లేదు తెలుసా? వీడొక్కడు చాలు రహస్యం బయటపడిపోవాలంటే. కావాలంటే మా అయ్యగారు బట్టతల మీద ఒట్టు. ఊరే నా నెత్తునమే 4 రా. అవి రాల్చేకు. ఒరేయ్ లోపలికి వెళ్ళి పని చేసుకోపోరా. సరే అమ్మగారు. వినాయకరావు గారు నా మాటగా చెప్తున్నాను, ఒక్కో పండుగ 2 లక్షలు చొప్పున ఇస్తానండి. అవునండి, ఎలాగైనా మామిడి పండు తినాలని నాకు చాలా కోరికగా ఉందండి. వెళ్ళొస్తానండి. నమస్కారం. నమస్కారం అండి. పదరా. ఒక్క మామిడి పండుకి 2 లక్షలా? ఒరే చిన్నోడా పెద్దోడా విశ్వ అందరూ రండి. అబాబాబాబాబా ఏమిటండి లోపల ఉన్న మీకు బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా. ఏమైందండి? మన మామిడి పండు వినాయకుడు లడ్డు కంటే ఎక్కువ రేటు పరుగుతోంది. అమ్మో నేను ఈ మామిడి పండు ఇవ్వను, నేను తినాల్సిందే. దానికి ఒక్కదానికి 2 లక్షలు ఇస్తా అన్నారా? 2 లక్షలు? ఓన్లేరా పెద్దడా, మనం కొనదానికి 4 రెట్లు ఎక్కువ ధర వస్తుంది కదా. ఈ ఒక్కసారికి ఇచ్చే. అమ్మో ఈ బుజ్జి మామిడి పండు నా పొట్టలోకి వెళ్ళడానికి చాలా తొందర పడిపోతుంది. ఇది ఎవరికి ఇవని. ఒరే పెద్దోడా ఇచ్చేరా, ఇంకోటి కొనుక్కుందాం. అవునరా 2 లక్షలు బేరం అంటే మాటలా. నేనేమను ఇది తినేద్దాం, ఇంకోటి కొనిద్దాం. అవునా, పెద్దలు చెప్పింది కూడా నిజమే. ఇది మొదటి మామిడి పండు కాబట్టి దీన్ని తినేద్దాం. రెండో మామిడి పండు కూడా దాని బేరం పెడదాం. కాలంకి డబ్బుకి సంబంధం ఉందరా. కాలంతో పాటు బేరం మారొచ్చు. ఈ లోపే బేరం ఎలా మారుతుంది? మారుతుందిరా. కిందటి ఏడాది 10 రూపాయలకి అమ్మని మామిడి పండు ఇప్పుడు 1 లక్ష పలుకుతుంది. ఆహా నేను ఇవ్వను. పిల్లాడు ముచ్చట పడుతున్నాడండి, తినేవండి. మామిడి పండు కోసుకొని తినడానికి ప్లేటు చాకు రెడీ చేశాను. ఏదో ఆపరేషన్ రెడీ అయిన డాక్టర్ల పోజు కొడతావేంట్రా? మీరు మరీ అయ్యారు. ఆకులో తినడానికి మనం ఆది మనవలమా? మనుషులం. పద్ధతిగా తినాలంటే ఇవి ఉండాలి కదా. సర్లేరా త్వరగా కొయ్యి, లేకపోతే పెద్దడు ఒకడే దీన్ని తినేసేలా ఉన్నాడు. అవునరా తొందరగా కోసే. తొందరగా పోయి, లేకపోతే పెద్దోళ్ళు లాజాలో మనందరం కొట్టుకుపోయేలా ఉన్నాం. 1 minute. చిన్నబాబు క్యాచ్. ఒరే 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 ఏళ్ళు కట్ చేసుకోకు, పండు మాత్రమే కట్ చేయి. సరే. అమ్మగారు ఈసారి ఖచ్చితంగా దొంగలే అయి ఉంటారు. ఏడుసావు. ముందు ఆ కోసిన పండును పూర్తిగా కట్ చేయి, లేకపోతే సగం కోసిన పండుని ఎలాగో బేరం పెట్టలేం. సరైన టైంలో ఆపారాయ్ గారు, లేకపోతే వచ్చిన వాళ్ళ చేతులు కళ్ళు కట్ చేసేవాళ్ళు. ఒరే ఆయన ఏదో సరదాగా నేను డాక్టర్ అన్నాడు, నిజంగా ఆపరేషన్ చేస్తావా ఏంటి? నేను కటింగ్ లో ఉన్నప్పుడు కాలింగ్ మళ్ళీ మోగితే నాకు చాలా చిరాకు అమ్మగారు, అందుకే అలా అన్నాను. అరే ఆ పెద్ద ముక్క నాకెవరా? నేను నాకిస్తే బాగోదు పెద్ద బాబు. మామూలుగా ఇస్తాను, తినండి. ఇదిగోండి పెద్ద బాబు, ఇదిగోండి చిన్న బాబు. అమ్మగారు ఇదిగోండి, ఇది మీకు అబ్బా అదిరిపోయింది. అద్భుతం. అబ్బా ఏంటి అదో న్యూసెన్స్, ఒకసారి వెళ్ళి చూడరా. వదిలేరా, ఆ వచ్చిన వాళ్ళు మామిడి పండుతో స్నానం చేసి నిన్ను చూసి జలస్ ఫీల్ అవుతారు. ఆహా
పొట్ట ఫుల్ పండు నిన్ను. అవును పెద్దరా, కాస్ట్లీగా ఉన్నది ఏదైనా దాన్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఆ కిక్కే వేరు. ఈసారి ఇంకా పెద్ద మామిడి పండు కొనుక్కొని తినాలి. ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకూడదు. మరి సన్నాసే, ముందు మనం ఇంకో మామిడి పండు కొని దాన్ని అమ్మి లక్షలు సంపాదించాలి. అవునానా, పొద్దున వచ్చిన వాళ్ళకి రేట్ ఎక్కువేసి అమ్మేదా? ఆ, బాగా డిస్కౌంట్ కి అమ్మాలి పెద్ద బాబు. ఒరే గజిబిజి, డిస్కౌంట్ ఇస్తే మనకు నష్టం రా, ఎక్కువ రేట్ కమ్మాలి. ఆ, అవునా? మరేంటి అమ్మగారు నన్ను ఎప్పుడు డిస్కౌంట్ లో ఉన్నవే కొనమంటుంటారు? ఒరే గజిబిజి, మనం కొనేటప్పుడు డిస్కౌంట్ లో కొనాలి, అమ్మేటప్పుడు రిబేట్ లేకుండా అమ్మాలి. సరే అమ్మగారు, మీరు ఏం చెప్తే అదే రేటు. మనం మామిడి పండు కొని దాన్ని 2 లక్షలకు అమ్మేద్దాం. అలా 2-3 అమ్మితే మనకు రాబడి వస్తుంది. అయ్యారు, అప్పుడు మనం కోటిలో కోటి వేసుకొని తిరిగి పిచ్చ నలుపు బిచ్చగాళ్ళు కూడా చిరిగిన కోట్లు వేసుకుని తిరిగేస్తున్నారు. నిన్ను కూడా వాళ్ళలో కలిపేస్తాను. నోరు మూసుకొని రాత్రికో మామిడి పండు కొనుక్కొని తీసిరా. అమ్మగారు చూడండి ఎలా అంటున్నారు. ఊరుకోరా, ముందు మామిడి పండు కొని దాన్ని ఎలా అమ్మాలో ప్లాన్ చేద్దాం. నాదొక ఐడియా, గిఫ్ట్ ప్యాక్ లో చుట్టిద్దాం, కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. రంగనాకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంది. మనం చేసేది వ్యాపారం, అలా గర్ల్ ఫ్రెండ్ కో వైఫ్ కి ఇచ్చేటట్టు రంకాయతాలు చుట్టే ఇవ్వకూడదు. ఒరే పెద్దరా, ఇందుకు గాదరా నీకు పెళ్లి కాకుండా. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకురా, మామిడికాయల సంగతి ఆలోచించు. అవును చిన్న బాబు, మీరు ఒకే ఒక్క పెళ్లి చేసుకున్నారు. మీ మామిడి పండు అమ్మేసి 2 పెళ్లి చేసుకుంటావు. ఒరే సన్నాసి, పెద్దోడుకు ఒక పిల్లని వెతకడానికే నానా కష్టాలు పడుతున్నావు. ఇక ఇద్దరు కూడా నోర్మై. మరేమనుకుంటున్నారు? నన్ను రాత్రిళ్ళు చూస్తే పగలే కళ్ళే కొట్టానంటారు. ఏడ్చావులేరా, అసలు రాత్రులు ఎవరికీ కనపడ్డు. చీకట్లో కలిసిపోయే గజిబిజి మళ్ళీ కల్లోకి రావడం కూడానా? అమ్మగారు దిష్టి పెట్టకండి, నేను నల్లగా ఉన్న కలగా ఉంటాను. అవునరా, నిలువెత్తు నీకు భలే ఉంటాడు. ముందు మామిడి పండు సంగతి ఆలోచించండి రా. ఏమండి, నాదొక ఐడియా. మామిడి పండు కొంటే 2 పాటలు ఫ్రీ అని పెడతారు, నేను పాడేస్తారు. గున్న మామిడి కొమ్మ మీద. పాపమే, త్వరలోనే దెయ్యాలు వదిలిస్తామని బోర్డు పెట్టి మన గజిబిజి గారిని మంత్రగాడిగా కూర్చోబెడతాం. ఇక నీ ఇష్టం, అప్పుడు పాడు, దెయ్యాలని పారిపోతాయి. అంటే నా పాటలు దెయ్యాలు వదిలించడానికి పాడమంటారా? అయ్యగారు అంత పని చేయకండి. ఆ దయ్యాలకి అమ్మగారు పాట నచ్చింది అనుకోండి, అవి ఇక్కడే ఉండి నన్ను తినేస్తాయి. ఛాన్స్ లేదురా, ఒక దెయ్యానికి కూడా మీ అమ్మగారి పాట నచ్చదు. నిజమే అయ్యగారు. అందుకేరా నీకు నేను నచ్చలేదు. అబ్బబ్బా, ఇందాటి వరకు పిల్లలు కావాలా, ఇప్పుడేమో దెయ్యాలు కావాలా? రెండుకి పెద్ద ఆదాయం లేదు లేరా పెద్దడా, అనుమతి చెప్తున్నాను వినండి. నన్ను భయపెట్ట మాకురా. సర్లే, నాకు ఐడియా వచ్చింది. ఏంటది? మామిడి పండుగ రిబ్బన్ కట్టి వచ్చినోడితో ఓపెనింగ్ చేపిద్దాం. ఈ ఐడియా బాగుంది పెద్ద బాబు. బిజినెస్ ఓపెనింగ్ ఇలా చేస్తేనే బాగుంటుందిరా. అవునా చిన్నోడా, అలానే చేద్దాం. ఏమండి, మన మామిడి పళ్ళ బిజినెస్ బాగా జరిగితే దేవుడికి ఒక పండు నైవేద్యం పెడతాను. ఇలా నువ్వు నైవేద్యం పెడుతూ కోసుకు తినేస్తే బిజినెస్ చేయడానికి ఏం మిగలవే. సర్లేండి, టెంకాయ కొడతాను. అదే బెటర్. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా, కోవిల పలికేనా, కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొణికేనా. ఏమో ఏమవునో గాని ఆమని ఈవని. ఆపవే. నువ్వు పాడుతుంటే ఊళ్ళంతా సూతుతో గుచ్చుకున్నంత ఆనందంగా ఉంది. మాటలు కాదు కానీ ఇంకోటి ఏదైనా మొదలు పెట్టు. పోనీ కవితలు చెప్పనా? వదిలేమ్మా, అసలే మామిడి పండు దొరుకుతున్నా లేదని టెన్షన్ లో నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకు. ఇప్పుడు మామిడి పండు దొరకపోతే మనకి 2 లక్షలు లాసే. అమ్మో, 2 లక్షలే. వాళ్ళు 2 కాయలు తెస్తే 4 లక్షలు నష్టం. ఆహా, తెస్తే అనకూడదురా, తీసుకురాకపోతే అనాలి. ఏదో ఇట్లా నాన్న, ఇంతకీ మామిడి పండు దొరికాయో లేదు. దొరుకుతాయిలేరా. వెళ్ళింది ఎవరు? నా పెద్ద కొడుకు. అవును, వాడికి పెళ్లి చేసుకోవడం చేత కాదు కానీ మిగతా పనులన్నీ చేసేస్తాడు. మామిడి పండ్లు వచ్చే కూడా పెద్దోడు పెళ్ళి అయింది నాన్న. ఇంక వేరే ఏదైనా మాట్లాడు. మీ నాన్నకు మాటలు రావురా? నాకు పాటలు కూడా వచ్చు. నువ్వు ఇంత విసిగించకపోతే కాస్త అంత టీ అన్న పట్టవచ్చు కదా. అవునా? గజిబిజి గారు గజిబిజి గాడు బత్తిగాడు మామిడి పళ్ళు తీసుకురావడానికి వెళ్ళారా? పుట్టి టీ మాత్రం పెట్టి తీసుకురా, అందులో ఇంకేం కలుపుకో. అలాగే లేరా. అమ్మకి ఎన్ని రకాల పిచ్చిలేండి నాన్న? ఏమోరా, పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేదిరా. మా అమ్మ బతికున్నంత కాలం భయపడుతూ ఓ మూలలో ఉండేది.
మా అమ్మ పైకి వెళ్ళిపోయిన తర్వాత రెచ్చిపోవడం మొదలు పెట్టింది. నేను కూడా సర్లే ఏదో నేర్చుకుంటుందిలే అని వదిలేశాను. చివరికి అది నా ప్రాణం మీదకి వచ్చింది. ఎంత కొన్నారా? వేలంపాటలో 50,000 పోసుకున్నారండి. ఆగమన్నా ఆగకుండా అమ్మగారుల పాట పాడుతూనే ఉన్నారండి. సర్లేరా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 2 లక్షలకి అమ్మామంటే 1,50,000 ప్రాఫిట్. భలే భలే. లాభం సంగతి తర్వాత రా, ముందు అడెక్కడన్నా కొనడం ఫోన్ చేయి. కొంటాక వాడన్నా బంతే. కనీసం గజ్జి బిజ్జి కూడా కాదు. సర్లే నోర్మోయండి, ముందే అదకు ఫోన్ చేయాలి. హలో గిరీశం, నేను రా వినాయకరావుని. మామిడి పండు కావాలన్నావు కదా, రెడీగా ఉంది. ఎంత ఇస్తాడు అడిగినానా? అవునరా గిరీశం, మామిడి పండుకి ఎంత ఇస్తావు? ఏంటి, 1,00,000 రూపాయల? కుదరదురా, మా వాడి ఫ్రెండ్ ఒకడు 2 లక్షలు ఇస్తా అన్నాడు. ఏంటి ఇస్తావా? అయితే వచ్చే ఇస్తాడంట. మరి బంతి తలుచుకుంటే ఏదన్నా ఓకే. పెదబాబు, దీంట్లో నా హ్యాండ్ కూడా ఉంది, నేను కూడా తలుచుకున్నాను. ఒరే నువ్వు కూడా సూపర్. విశ్వం, ఆ గిరీష్ గారు మన డీల్ కొట్టుకున్నా. అంటే మనకి 1,50,000 లాభం వచ్చిందనమాట. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా టీ తాగుతూ ఆ గిరీష్ కోసం ఎదురు చూద్దాం. అబ్బా తెస్తాలేరా, నువ్వు రారా. నా మామిడి పండు ఎక్కడ నా మామిడి పండు? ఓహో, ఎంతటి కమ్మటి వాసన, పీలుస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అయితే మీరు ఆ వాసనకి సెపరేట్ గా డబ్బులు ఇవ్వండి. నువ్వు నోరుబేరా గజపతి, మీకోసం మా పెద్దడు బత్తి ఎంతో కష్టపడి ఒక మామిడి పండు తెచ్చాడు. ఏది నా మామిడి పండు? ఏది వచ్చేస్తుంది అన్నయ్య గారు. చక్కటి రంగు, చక్కటి వాసన, చక్కటి రుచి మీరు చూసి చెప్పాల్సిందే. ఒరే వినాయకు, ఎంతసేపు రా యాడ్లు? అసలు సినిమా చూపిస్తారా లేదా? ఒక్క నిమిషం ఆగరా, దానికి రిపోర్ట్ చూడుతున్నారు. అలా బట్టలు కట్టడానికి అదేమన్నా సినిమా హీరోయినా? మరే సినిమా హీరోయిన్లకే బట్టలు ఉండట్లేదు, మా ఊడిపోడికి ఎందుకో. భలే వాడవే, కొత్త వస్తువు ఓపెనింగ్ నీ చేత చేద్దాం. అలా చెప్తే ఏమర్థమవుతుంది అయ్య గారు? అది కాదండి, మా మొదటి వ్యాపారం మీతోనే మొదలెట్టాలని ఈ రిబ్బన్ కట్. తొందరగా తీసుకురావయ్యా, ఇంకెంతసేపు వెయిటింగ్? జస్ట్ 5 మినిట్స్, పిక్చర్ అవి బాకీ హై మేరే యారో. మామిడి పండు ఎంత ఉంటుంది? ఎంతరా? పెదబాబు, త్వరగా పండు తీసుకురండి. వీళ్ళు ఏదేదో ఎదవసాయిగా చెప్తున్నారు. అంత ఆత్రం అయితే ఎలా గిరీశం? నేను అంతేరా, నా పెళ్లిలో నాకు మా ఆవిడికి మధ్య తెర అడ్డు పెట్టాడని పంతులు చిత్త కొట్టాను. ఒరే పెద్దోడా, తొందరగా తీసుకురారా, లేకపోతే మీ నాన్న ఏదో గొడవల్లో ఇరుక్కునేటట్టున్నాడు. అంకుల్, ఇదిగోండి మీ మామిడి పండు. ఈ మామిడి పండుని మీకు సమర్పిస్తున్న వాళ్ళు బంతి అండ్ బ్రదర్స్. అబ్బా, ఎంత బాగుందో మామిడి పండు. ఇదిగో ఈ 2 లక్షలు తీసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాను, అప్పుడు ఇవ్వండి. వద్దే బాబు. ఒరే గజపతి, నువ్వు టీవీ ఆన్ చేసి మ్యూజిక్ ఛానల్ పెట్టు, మంచి మ్యూజిక్ వస్తుంది. మీరివ్వండి. నిన్నటి వరకు వేలు కుమ్మరించినా దొరకని మామిడి పండు ఇప్పుడు 10 రూపాయలకే లభ్యం. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ప్రభుత్వం. ఒరే వినాయకరావు, ఆ 2 లక్షలతో నేను బోల్డ్ అన్ని మామిడి పళ్ళు కొనుక్కొని తినొచ్చురా. అవునా? అవన్నీ అబద్ధపు న్యూస్లు నమ్మద్దు. గున్న మామిడి